విశాఖలో వికసించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం కనిపించకుండా కత్తులు దూసుకుంటున్నారు. విశాఖ ఎంపీ స్థానంపై ముగ్గురు నేతలు ముచ్చట పడుతున్నారు. అధిష్టానం ఆలోచన పక్కన పెట్టి పొత్తుల కోసం ఆరాటపడుతోంది ఓ వర్గం. పొత్తుల సంగతి హైకమాండ్కు వదిలేసి పార్టీ సొంత బలంతో ముందుకు వెళ్లాలంటున్న మరో వర్గం. అసలు స్టీల్ సిటీలో కమలదళం ఎలక్షన్ ప్లాన్ ఏంటి? వాచ్. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖలో బీజేపీ మార్కు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఆపరేషన్ ఆరెంజ్ లో ఎంపీ స్థానం కీలకంగా మారింది. విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేయడానికి జీవీఎల్ నరసింహారావు సన్నద్ధం అవుతున్నారు. అయితే అదే స్థానంలో పోటీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీఎం రమేష్ కూడా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో విశాఖ ఎంపీ సీటుపై కమల దళంలోనే త్రిముఖ పోటీ ఏర్పడింది. గత 2 ఏళ్లుగా విశాఖ ఎంపీ స్థానంపై ఆశలు పెట్టుకున్న జీవీఎల్ నరసింహారావు విశాఖలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అధిష్టానం ముందు కూడా తన పేరు పరిశీలనలో ఉందని జీవీఎల్ తన సన్నిహితులకు చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా విశాఖ బరిలో నేను ఉంటానంటున్నారు. పురంధేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున విశాఖలో 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. పొత్తులతో వెళితే పురంధేశ్వరికి కలిసొస్తుందంటూ ఆమె అనుచరులు ప్రచారం చేస్తున్నారు. పైగా టీడీపీ జనసేన కూటమికి మేలు జరిగేలా పురంధేశ్వరి టీం వర్క్ చేస్తున్నారనే ప్రచారం ఆ పార్టీ సర్కిల్స్ లోనే జరుగుతోంది. ఒకవేళ పురంధేశ్వరి ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే సీఎం రమేష్ పేరు ప్రతిపాదించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పురంధేశ్వరి వంటి టీడీపీ మేలు కోరే నాయకులు హైకమాండ్ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొద్ది రోజుల్లో రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోతున్న జీవీఎల్ నరసింహారావు కొంతకాలంగా వైజాగ్ లోనే ఉంటున్నారు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకునే పనిలో పడ్డారాయన. అందులో భాగంగా అనేక ఈవెంట్స్ వైజాగ్ లో చేస్తున్నారు. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని జీవీఎల్ పార్టీ పెద్దలతో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వైజాగ్ లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా కూడా ఈ 2 వర్గాలు భిన్న ధోరణిలోనే వ్యవహరించాయి. బీజేపీ అధిష్టానం దక్షిణాదిపై ఫోకస్ చేస్తోందని, ఇక్కడ బలం పెంచుకునే దిశలో పార్టీ నిర్ణయాలుంటాయని హైకమాండ్ నుంచి సంకేతాలు వస్తున్నాయి. ఏపీ బీజేపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒరిజినల్ గా బీజేపీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకుని ఎదిగిన నాయకులకు గత ఎన్నికల తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి చేరిన నాయకులకు మధ్య ఆలోచనలు, అభిప్రాయాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వారు చంద్రబాబు కోవట్టులుగానే ఉన్నారని, అదేవిధంగా పురంధేశ్వరి కూడా వారితో కలిసి టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒరిజినల్ బీజేపీ నేతలు మాత్రం ఒంటరిగా వెళితేనే పార్టీ బలం పెంచుకోవటం సాధ్యమవుతుందని అంటున్నారు.